హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్కర్ రోహన్. టుడే మనమైతే ఈరోజు బ్రెడ్ పిజ్జా చేయబోతున్నాం అన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక పన్నీరు అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయాలి. ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్కి పన్నీరు అవన్నీ మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ మీకు నచ్చినట్టు ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మా దగ్గర నార్మల్ బట్టర్ లేవు కాబట్టి ఈ బట్టర్ ఇట్లా చేస్తున్నాము. స్లైస్ బట్టర్ ఉంటే దాని మీద అట్లా పెట్టేస్తే సరిపోద్ది. చూస్తున్నారు కదా. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇంకా సీజనింగ్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది సీజనింగ్ అన్నమాట. యాడ్ చేసేసుకున్నాక సో ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ మనము బేక్ చేసుకోవచ్చు. సో లైక్ ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ లైక్ ఎవ్రీథింగ్. సో అందులో బ్రెడ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్సైడ్ పెట్టేసి మీకు ఎంత కావాలి, ఎన్ని మినిట్స్ కావాలో సెట్ చేసేసుకోండి. మాకైతే ఒక 3 minutes సరిపోతుంది మ్యాక్సిమం. సో నెక్స్ట్ 3 minutes అవ్వాక ఓపెన్ చేయండి. ఇప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోలేదు మాకైతే. సో ఇంకో 1-2 minutes పెడదాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగా వచ్చింది. ఇప్పుడు నిబీష్కి టేస్ట్ చేపిద్దాం రండి. నిబీష్ ఎలా ఉంది? సూపర్. నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా సూపర్గా ఉంది, రియల్లీ సూపర్. మీరు